సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ మీరు మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? అది 105 ఎకరాలు. అది 105 ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా సార్? విడివిడిగా లేదు, ఒకే బిట్టు. ఈ 105 ఎకరాలు ఒకటే బిట్టు. ఒకటే బిట్టు. ఈ 105 ఎకరాల్లో ఏమేమి పంటలు వేసి ఉన్నాయి సార్? అవి 10 ఎకరాలు వచ్చేసి నిమ్మ చెట్లు వేస్తున్నారు. 10 ఎకరాలు నిమ్మ తోట. నిమ్మ తోట. ఈ 10 ఎకరాలు నిమ్మ తోట వేసి ఎన్ని సంవత్సరాలు సార్? అది వేసి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ సార్? నెక్స్ట్ జామ వేస్తున్నారు 10 ఎకరాలు. అంటే జామ పండు. జామ పండ్లు. ఓకే, అది ఎన్ని ఎకరాలు సార్? అవి ఒక 10 ఎకరాలు వేస్తున్నారు. ఓకే, 10 ఎకరాలు. నెక్స్ట్ సార్? మిగతా మొత్తం వచ్చేసి మామిడి చెట్లే ఉన్నాయి. మామిడి చెట్లు. ఈ మామిడి చెట్లు వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్? ఒక 8 సంవత్సరాలు ఉంటుంది. మామిడి చెట్లు వయసు 8 సంవత్సరాలు. టోటల్ మొత్తం 105 ఎకరాలు. 105 ఎకరాలు. ఈ 105 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్? చుట్టుపక్కల ఫెన్సింగ్ ఉంది. మెయిన్ గేట్ ఉందా? మెయిన్ గేట్ ఉంది, ఫెన్సింగ్ ఉంది. ఓకే, చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది. మెయిన్ గేట్ ఉంది. 7 బోర్లు ఉన్నాయి. 7 బోర్లు. ఒక్కొక్క బోర్ ఎన్ని ఇంచుల వాటర్ వస్తుంది సార్? 2.5-3 ఇంచులు. 2.5-3 ఇంచుల వాటర్ వస్తుంది. వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ కి ఏమన్నా ప్రాజెక్టు ఉందా? ప్రాజెక్ట్ కాలువ వచ్చే అవకాశం ఉందా ఏమన్నా? ప్రాజెక్టు కాలువ అంటే దగ్గరగా లేదు, మీ బోర్ల మీదే ఉంది. అదే ప్రాజెక్ట్ కాలువ అయితే లేదు, ఓన్లీ బోర్ల మీదనే వాటర్ వస్తాయి. బోర్ల మీద నడుస్తుంది. ఓన్లీ బోర్ల మీద నడుస్తుంది. 7 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క బోర్ 2.5-3 ఇంచుల వరకు వాటర్ వస్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు ఈ ల్యాండ్ రైతులు వీళ్ళే చేసుకుంటున్నారా, ఎవరికైనా కౌలుకి ఇచ్చారా సార్? ప్రస్తుతం అయితే ఏరే వాళ్ళకి ఇచ్చున్నారు సార్. అది మామిడి కాపు వరకు ఇచ్చున్నారు. ఓకే, మామిడి తోట వరకు కౌలుకి ఇచ్చున్నారు. కౌలుకి తీసుకున్న సీజన్ బట్టి సంవత్సరానికి ఒకసారి. ఈ మామిడి తోట ఓన్లీ ఆ సీజన్ వరకు కౌలుకి ఇచ్చున్నారు. కౌలుకి ఇచ్చున్నారు. ఓకే, టోటల్ గా మామిడి తోట ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? టోటల్ గా మామిడి ఎకరాలు మీకు 80 ఎకరాలు ఉంటాయి. 80 ఎకరాలు మామిడి తోట ఉంటుంది సార్. ఒక సంవత్సరం, అదే ఒక కాపుకి సంవత్సరానికి ఈ మామిడి తోట నేను తీసుకున్నాను అనుకోండి ల్యాండ్, నాకు ఎంత ఇవ్వచ్చు లీజుకు? నేను ఎంత ఇవ్వచ్చు వాళ్ళకి? సార్ 25 దాకా ఇవ్వచ్చు. ఒక ఎకరానికి 25,000 వరకు కౌలు ఇవ్వచ్చు. చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది. సార్ నేల సాయిల్ ఎలా ఉంటుంది సార్? రెడ్ సాయిల్ పూర్తిగా. ఫుల్ రెడ్ లేకపోతే రెడ్ బ్లాక్ ఇట్లా మిక్స్ అయి ఉంటుంది సార్? మిక్స్ ఏం లేదు, ఫుల్ రెడ్. ఫుల్ రెడ్. నేల మెత్తటి నేల, రెడ్ సాయిల్ మెత్తటి నేల లేకపోతే రాళ్ళు ఉన్నాయా? రాళ్ళు ఎక్కడ